విధాలుగా అమ్మాయిని ప్రేమ విషయంతో కానీ అట్లా అని చాలా రోజుల నుంచి ఈ నాగరాజు అనే క్యాండిడేట్ అమ్మాయిని వేధిస్తా ఉన్నాడు. అలాగా ఏదో ఒకటి చెప్పి అమ్మాయికి మాయ మాటలు చెప్పి అమ్మాయిని లేకపోయి లొంగపరుచుకున్నాక ఆ విషయం ఇంట్లో వాళ్ళ అమ్మకు తెలిసి సుగుణకు తెలిసి ఆమె ఏం చేసింది, అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినాక అప్పుడప్పుడు అమ్మాయి దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం బెదిరిస్తాం అని చెప్పేసి ఇంట్లో ఏదైతే ఆ ధరాదోషం మన శ్రీను ఉన్నాడు, శ్రీను సుగుణను వాళ్ళ ఇంట్లో పదనందరూ బెదిరిస్తూ చేస్తూ అట్లనే ఉండగా కొన్ని రోజుల వరకు అట్లా 6 months వరకు అట్లా వాళ్ళు చేస్తూ ఉండగా ఈ విషయాన్ని బయటికి రానియలేదు తల్లిదండ్రులు. తర్వాత నిన్న రాత్రి 2 గంటల సమయంలో అది ఒక కొడవలితోటి కత్తి తీసుకొచ్చి ఇటు చూడకుండా చేయకుండా మనిషి ఘోరంగా అసలు ఆ కత్తి ఘాట్లతోటి మనిషి స్పాట్ డెత్ లో చంపేశారు. ఆ సదరు క్యాండిడేట్ నాగరాజన్ క్యాండిడేట్ చంపేసి తర్వాత ఇట్లా ఎంతగానో జరిగింది. ఇప్పుడు దాకా మాకు న్యాయం జరగలేదు, ఏం జరగలేదు. దీని గురించి మీరు స్పందించి మా డిమాండ్ సదరు క్యాండిడేట్ ని ఇమ్మీడియట్లీగా ఉరి శిక్ష వేయాలి. ఏదైతే ప్రియాంక రెడ్డి చంపిన కేసులో ఎట్లయితే ఎన్కౌంటర్ చేశారో అదే విధంగా ఎన్కౌంటర్ చేయాలని మాది ఒకటే డిమాండ్. అదే విధంగా బాధిత కుటుంబంలో ఏదైతే ఉన్నారో 2 చనిపోయారు, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్న వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరు పరిచయంలో మొత్తానికి వీళ్ళ పరిచయంలో చూసుకుంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే లవ్ చేసుకున్నారు. బలవంతంగా అమ్మాయిని లోపరుచుకొని మీకు అది చేస్తే అని చెప్పేసి లోపరుచుకున్నాడు. అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చుకున్న తర్వాత అమ్మాయిని వచ్చాక మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అట్లా ఉన్నాగా కూడా 6 నెలల నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. మేజర్ పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి మళ్ళీ వచ్చేసింది, ఆయన ప్రవర్తన నచ్చక వచ్చేసిన తర్వాత 6 నెలల నుంచి అమ్మాయి అనేది వాళ్ళ అమ్మాయి ఇంటికాడనే ఉన్నది. 6 నెలల నుంచి ఇంటికాడ ఉండగా ఆమె రోజు వచ్చి బెదిరించుడు చేసుడు సర్లే ఏం కాదు సెట్ అవుతాడు అనుకునే ఉండగా ఈ సుగుణ అనే అమ్మాయి ఎవరైతే అమ్మాయి వాళ్ళ అమ్మ ఉన్నదో అమ్మాయి మొత్తం వాళ్ళ అమ్మని మొత్తం జాగ్రత్త చేపెట్టి ఇట్లా ఉండగా జాగ్రత్త బిడ అని ఆల్రెడీ చెప్తూనే ఉండగా ఈ రాత్రి 2ంటికి తాగి వచ్చి ఇట్లా చేయడం అనేది చాలా దారుణం. ఇది కేవలం ఎస్టీ గిరిజన తండాల మీదనే ఇట్లా జరుగుతుంది. ఇది ఎందుకని చెప్పేసి నెలకో 2 నెలలకో 15 రోజులకో ఎక్కడో కాడ 4 మూలల తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇంత డైరెక్ట్ గా అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు, సో ఇంటి దగ్గర వచ్చి లైవ్ లో మర్డర్ జరిగినప్పుడు దీంట్లో అంటే అతనికి ఏమన్నా బ్యాక్ బోన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోద్బలం ఏమైనా ఉందా? అట్లాంటి రాజకీయాలు అనేది ఏం లేదు. కేవలం వాడి సైకో మైండ్ తోనే ఇది చేయడం జరిగింది. ఆయన ప్రేమోన్మాది ఆయన సైకో. ఈ విషయంలో రాజకీయ కోణం ఎలాంటిది లేదంటారు? రాజకీయ కోణం ఎట్లాంటిది లేదు ఇప్పటి వరకు. ఫర్దర్ గా దీన్ని రాజకీయం చేయకుండా వెంటనే ఆయన ఉరి శిక్ష అనేది ఎన్కౌంటర్ అనేది అమలు చేయాలని చెప్పి మొత్తానికి మీ డిమాండ్ ఏం డిమాండ్ కోరుతున్నారు? బాధితులు ఆయన ఎన్కౌంటర్ ప్రకటించాలి. ప్రియాంక రెడ్డికి ఎట్లాంటి న్యాయం జరిగిందో ఇవాళ బాణ శ్రీను అలాగే ఆ సుగుణ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళకి మిగతా పిల్లలకు కూడా ఏదైనా ఆర్థిక పరమైన ప్రకటన చేయాలి. ఆ అబ్బాయిని కంపల్సరీగా ఉరి శిక్ష అనేది కంపల్సరీ ప్రకటించాలి. అప్పుడైతే మేము ఈ ధర్నాను నిలిపి వస్తాము. అదే విధంగా భవిష్యత్తులో గిరిజన తండాలకు కానీ గిరిజన యూతుల మీద కానీ ఇట్లాంటి అత్యాచారాలు అన్యాయాలు జరగకుండా ఒక గట్టి చట్టం ఆల్రెడీ మనకు లేటెస్ట్ గానే చట్టాలు అనేవి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారమే ఆ చట్టాలను అమలు చేయడానికి పేపర్ ప్రకటనే కాకుండా దాన్ని అమల్లో చేస్తేనే అది చట్టానికి విలువ ఉంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ లైవ్ లో జరిగినప్పుడు ఇంటి పక్కల్లో కానీ లేదంటే అయితే క్యాండిడేట్ వచ్చి ఏం చేశారంటే రోజువారీగానే వచ్చి నైట్ వీళ్ళని కొట్టేసి ఇద్దరిని చంపి స్పాట్ ఈ సుగుణ అనే టైం స్పాట్ హిట్ అయింది. ఆయనకు ఆల్రెడీ ఘోరంగా ఇంజూర్ అయింది. 5 ప్లేస్లలో 5 ఘాట్లు ఘోరంగా ఇట్లా గుండెకి ఒకటి నెత్తికి బ్రెయిన్ బయటకు వచ్చే విధంగా కాట్లు పడేసరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనేది స్పాట్ డెత్ అయిపోయారు. ఇక వీళ్ళ ఈ పిల్లలు అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు వచ్చి ఎవరైతే బాధితులు ఒక పిల్లలు ఉన్నారో అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటి బయటకు వచ్చి అందరూ ముత్తుకోగా అప్పుడు మిగతా చుట్టుపక్కల వాళ్ళందరూ రాగా అప్పటికే నిందితుడు పరారయ్యాడు. పోలీస్ శాఖ వారు ఏం చెప్తా ఉన్నారు? పోలీస్ శాఖ వారు ఇంత తొందరగా నిర్ణయం అవుతుందా, మీరు చదువుకోలేదా, ఇలా ధర్నాలు చెప్తే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అబ్బాయిని నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో వాళ్ళని ఇచ్చి సెక్యూరిటీ ఇస్తున్నారు. లోకల్ పోలీస్ స్టేషన్ లో లోకల్ పోలీస్ స్టేషన్ ఉన్నారు అని మా అనుమానం. అది కరెక్ట్ గా దాన్ని మాకు డీటెయిల్స్ ఇవ్వట్లేదు. అబ్బాయి ఎక్కడున్నాడు ఏందని మాకు డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఇది మాకు కంపల్సరీగా ఇది వారానికో నెలకు జరిగేది నర్సంపేటలో కానీ ఎక్కడ చాలా చుట్టుప్రక్కల గిరిజన తండాల మీద గిరిజన యూతుల మీద ఇట్లాంటి జరుగుతుంది. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఒకటే, ఆయనకు ఎన్కౌంటర్ చేయాలి. ప్రియాంక రెడ్డికి జరిగిన గిరిజన అగ్రవర్ణ కుటుంబానికి ఒక న్యాయం, గిరిజన కుటుంబానికి ఒక న్యాయమా? వెంటనే ఆయనకు మరణ శిక్ష లేదా ఎన్కౌంటర్ ప్రకటన బ్రేకింగ్ న్యూస్ లో రావాలి. దాని ఎన్కౌంటర్ 100% బ్రేకింగ్ న్యూస్ రాగానే కాదు, ఆయనకి ఎన్కౌంటర్ అనేది కంపల్సరీ చేయాలి. ఇది మా ప్రభుత్వం దాన్ని పట్టించి దీన్ని వెంటనే తక్షణమే న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో
వాళ్ళకు ఒక ఆర్థిక పరంగమైన సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇల్లు మొత్తమే కూల్చేసిండ్రు. అట్లా కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక సాయం చేయాలి. ఇంట్లో ఒకరి గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలి. వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి అమ్మాయిని మాత్రం కంపల్సరీ ఎన్కౌంటర్ చేయాలి. అదే కాకుండా ఇంకో అమ్మాయిని కూడా నిన్ను కూడా చంపేస్తా. ఎవరైతే ఈ అమ్మాయికి మధ్యవర్తిగా చేసినట్టు చేసిలో ఆపనికి పోయే క్రమంలో ఇంకో అమ్మాయిని కూడా బెదిరించిండు. నెక్కొండలో కలిసి అబ్బాయి నాగరాజన్ అబ్బాయి ఆ అమ్మాయి పేరేమో ఉండే ఆ అమ్మాయిని నిన్ను కూడా చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఆమె కూడా భద్రత కల్పించి ఒకటినండి. ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను ఒక్కడే చేసిండా లేదంటే ఇంకా ఎవరైనా సహాయకులు ఉండొచ్చు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సాయం లేని ఇంత దూరం రాడు. ఇంత పాగత్యానికి పాల్పడాడు. కంపల్సరీ ఆయనకు ఉంటది. ఆయన ఎవరున్నారో ఏందో అనేది మనకు తెలియదు. అందరినీ కంపల్సరీగా మెయిన్ గా అయితే ఆయన నాగరాజు, దాని తర్వాత ఆయన టీం నాగరాజు అంటే ఇద్దరు చంపేసిండంటే ఒకరిని ఐడియా ఉండదు. కంపల్సరీ టీం ఉంటది. టీమ్ తోనే ఆయన చేసిండు ఇదంతా అనేది. ఆ టీం ఎవరు ఉన్నదో మేము సర్వే చేస్తున్నాం. అదంతా ఇంకా చేస్తున్న ప్రాసెస్ లో ఉన్నదని కాకుండా మాకు తక్షణమే ఎన్కౌంటర్ బ్రేకింగ్ న్యూస్ లో రావాలి. లేకపోతే ఇది ఇవాళనే కాదు, ఇవాళ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఇది కంటిన్యూ చేస్తామని చెప్పేసి నేను ఈ విధంగా నేను గోర్చిన తరపున వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. కంపల్సరీగా న్యాయం జరగాలని చెప్పేసి మీ మీడియా ముందు మేము విచారిస్తున్నాం. రాత్రి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనలో పాల్పడిన నలుగురు అనే వ్యక్తులు ఏదైతే నాగరాజుతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారనే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తండావస్తులు చెప్తా ఉన్నారు. ఈ నాగరాజుతో పాటు ఏ విధంగా అయితే తల్లిదండ్రుల్ని హత్య చేసిండో అదే విధంగా మీరు ఎన్కౌంటర్ చేస్తారా, మాకు అప్పగిస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోండి. అప్పుడు ఈ ధర్నాన్ని విరమిస్తాం. అప్పుడే ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రంలో అన్ని రహదారులు మూసేస్తాం, అన్ని చోట్ల ధర్నాలు చేస్తాం, రాష్ట్రారోకలు చేస్తాం. పదే గిరిజన ఆడబిడ్డలపై అత్యాచారం జరుగుతుంది. ఈ నెలల్లో ఈ తెలంగాణలో వచ్చిన ఈ నెలల్లోనే 30-40 హత్యలు జరిగితే ఈ రోజు గంజాయి ఏ విధంగా అయితే ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తున్నాయో ఈ నాగరాజుతో పాటు నలుగురు యువకులు కూడా గంజాయి మత్తులో ఈ ప్రేమ అమ్మాయిని మోసం చేసి ఈ రోజు గిరిజన బిడ్డ ఈ రోజు ఒక లంబాడి సామాజిక చిన్నపాటి కూలీలు చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఈ కుటుంబంలో ఇంత నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నటువంటి నాగరాజుని హత్య చేస్తారా లేదా మేము చేయాలా? మీరు తెలుస్తారా లేదా మేము తెలుసుకోవాలా? ప్రభుత్వ ప్రోద్బలం ఉందని అనుకుంటున్నారు. ప్రభుత్వం నాగరాజు వెంట ఇక్కడ స్థానిక మంత్రి ఉన్నదనే విషయం మాకు తెలుస్తా ఉంది. స్థానిక మంత్రి కొండా సురేఖ గారు దీని మీద స్పందించాలి. అలాగే ములుగు జిల్లా సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు స్పందించి ఈ ఘటన స్థలాన్ని వెంటనే పరిశీలించాలి. ఈ అమాయకమైన కుటుంబాన్ని బలి తీసినటువంటి ఆ నాగరాజును వెంటనే హతమర్చాలి, ఎన్కౌంటర్ చేయాలి. లేని ఏడలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం.